Hello everyone, welcome to today's session, Cell the Unit of Life. మనం యాక్చువల్గా ఎన్సీఆర్టీ బయాలజీలో ఉన్నటువంటి అన్ని కాన్సెప్ట్స్ని కవర్ చేస్తూ ఉన్నాం. ఈరోజు సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ అనేటువంటి కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తాం. ఇంతకుముందు మనకు రీప్రొడక్షన్ కానీ ఎనిమల్ కింగ్డమ్ కానీ అండ్ లివింగ్ వరల్డ్ కానీ ఇలాంటి కొన్ని కాన్సెప్ట్ బయాలజికల్ క్లాసిఫికేషన్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం మన యొక్క యాప్లో అట్ ద సేమ్ టైం మనకి యూట్యూబ్ ఛానల్లో కూడా ఉన్నాయి, అక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. లెట్స్ గో ఫర్ ది కాన్సెప్ట్. ఫస్ట్ సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్. యాజ్ యూజువల్గా మనం చెప్తున్నట్టే ఫస్ట్ కాన్సెప్ట్ ఒకసారి బ్రీఫ్గా చూసి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనకు అదే కాన్సెప్ట్ని ఇదే రోజు ఇదే క్లాస్లో మనం ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తాం. అక్కడ ఏమైనా మిస్ అయింటే అక్కడ కవర్ చేస్తాం. కాబట్టి రెండు కాన్సెప్ట్స్ ఒకేసారి అయిపోతాయి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ యాక్చువల్గా ఏదైతే ఉందో దీన్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనం హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నామో మనం సరౌండింగ్స్ కనుక చూసామనుకోండి, మనం సరౌండింగ్స్ కనుక చూసినప్పుడు యూ కెన్ అబ్జర్వ్ ద టూ టైప్స్ ఆఫ్ థింగ్స్. ఒకటి లివింగ్ థింగ్స్ని, రెండోది నాన్ లివింగ్ థింగ్స్ని అబ్జర్వ్ చేస్తాం. అంటే ప్రాణం ఉన్న వాటిని, ప్రాణం లేనటువంటి వాటిని మనం అబ్జర్వ్ చేస్తాం. కమింగ్ టు ది లివింగ్ థింగ్స్, మనకి యాక్చువల్ లివింగ్ థింగ్స్ అనేది యాజ్ పర్ విట్టేకర్ క్లాసిఫికేషన్, లెట్స్ సి దేర్ ఇస్ అ మొనీరా, protista, fungi, ప్లాంటే, అనిమల్. సో ఇవన్నీ కూడా లివింగ్ ఆర్గానిజమ్స్ కిందకి వస్తాయి. తర్వాత నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఏమున్నాయి మనకు? లైట్ ఇస్ ద నాన్ లివింగ్ ఆర్గానిజం, వాటర్, ఫైర్, సో ఎట్సెట్రా, ఇవన్నీ కూడా నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్. అయితే ద పాయింట్ ఏంటంటే ఈ లివింగ్ ఆర్గానిజంకి నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ మధ్యలో డిఫరెన్స్ ఏంటి? ఎందుకు లివింగ్ ఆర్గానిజం నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ మధ్యలో డిఫరెన్స్ ఏ విధంగా కనబడుతుంది అంటే, ఓన్లీ లివింగ్ ఆర్గానిజమ్స్ లో దే హ్యావ్ లివింగ్ ఆర్గానిజమ్స్ హ్యావ్ సెల్స్ ఉన్నాయి. లివింగ్ ఆర్గానిజమ్స్ లో ఏమున్నాయి మనకు? సెల్స్ ఉన్నాయి. అందుకోసమే నాన్ లివింగ్ కి లివింగ్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి కనుక్కోవాలి అంటే లెట్స్ సే మనకు యాక్చువల్గా సెల్స్ ఉన్నాయని చెప్తాం. సో ద పాయింట్ ఏంటంటే ఇదే లివింగ్ ఆర్గానిజమ్స్ ని మళ్ళీ మనం రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి మనకు, తర్వాత మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ కూడా ఉన్నాయి. యూనిసెల్యులార్ ఆర్గానిజం అంటే ఓన్లీ సింగిల్ సెల్ దట్ పర్ఫార్మ్ ఆల్ ద ఫంక్షన్స్, సింగిల్ సెల్ దట్ యాక్ట్ యాజ్ ఎ ఆర్గానిజం దట్ పర్ఫార్మ్ ది ఆల్ విటల్ ఫంక్షన్స్ అంటారు. లైక్ మనకి యాక్చువల్ రెస్పిరేషన్ ఒకే సెల్లో జరుగుతుంది, అదేవిధంగా డైజెషన్ అదే సెల్లో జరుగుతుంది, అండ్ ఎక్స్క్రీషన్ లైక్ ఎట్సెట్రా అన్నీ కూడా మేజర్ విటల్ ఫంక్షన్స్ అంటే ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఒకే సెల్లో జరుగుతాయి. కమింగ్ టు ది మల్టీ సెల్యులర్ ఆర్గానిజం, బిఫోర్ దిస్ యూనిసెల్యులర్ ఆర్గానిజంకి ఎగ్జాంపుల్స్ కనుక మనం చూస్తే మొనీరాస్ ఉన్నాయి, దీస్ ఆర్ నథింగ్ బట్ బ్యాక్టీరియాస్, అండ్ ప్రోటిస్టాస్ ఉన్నాయి. సో ఇవి మనకు ఉన్నటువంటి యూనిసెల్యులర్. ఇవి వచ్చేసేసి యూనిసెల్యులర్ ప్రోకారియోట్స్ అయితే, ఇవి వచ్చేసేసి యూనిసెల్యులర్ యూకారియోట్స్ అని చెప్తాం. సో మనకు ప్రోటిస్టాలో చాలా రకాలు ఉన్నాయి. ప్రోటోజోన్స్ వస్తాయి, స్లైమోడ్స్ వస్తూ ఉంటాయి, క్రైజోఫైట్స్ వస్తాయి, డైనోఫ్లాజెలైట్స్ వస్తాయి, ఇలాంటివన్నీ కూడా దీనిలో వస్తాయి. కమింగ్ టు ది మల్టీ సెల్యులర్, మల్టీ సెల్యులర్ వస్తే మనకు మొనీరా, ప్రోటిస్టా తర్వాత మనకు ఫంగై నుంచి స్టార్ట్ అవుతుంది. ఫంగై కానీ, ప్లాంట్స్ కానీ, యానిమల్స్ కానీ, ఇవన్నీ కూడా మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్. సో ఈ విధంగా మనకు ఒక సెల్ అనేది లైఫ్ని ఎలా ఫామ్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం ఇలాంటి సెల్స్ అన్ని కలిసి మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ ఎలా ఏర్పడతాయి, ఈ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అనే దానిలోకి ఏమొస్తాయి, ఫంగి, ప్లాంట్, యానిమల్స్ ఇవన్నీ కూడా వస్తాయని మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ అంటే ఏంటి? ఓకే, సెల్ని ఏ విధంగా మనం కన్సిడర్ చేస్తున్నాం, సెల్ ఏ విధంగా కన్సిడర్ చేస్తున్నాం, వాట్ ఈస్ సెల్ అనేది చూస్తామంటే, వాట్ ఈస్ సెల్? ఇక్కడ సెల్ అనేది ఏంటి? స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ అన్ ఆర్గానిజం. సింపుల్గా చెప్పాలంటే స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఆర్గానిజం ఈజ్ కాల్డ్ సెల్ అని చెప్పచ్చు.
సో ఈ సెల్ ఎందుకు సెల్ ద స్ట్రక్చరల్ ఫంక్షన్ ఏంటంటే ఇది యాక్చువల్లీ ఇండిపెండెంట్ గా ఉంటుంది. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ గా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇట్ కెనాట్ డిపెండ్ ఆన్ అదర్స్. ఎట్ ద సేమ్ టైమ్ దీస్ సెల్స్ దట్ పర్ఫార్మ్ ది సెల్ డివిజన్ అండ్ అవి డివైడ్ అయ్యేసేసి మెనీ ఫంక్షన్స్ అయితే చేస్తూ ఉంటుంది. సో ఇది ఇండిపెండెంట్ గా లివింగ్ గా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం సెల్ డివిజన్ జరుగుతుంది, నెక్స్ట్ ప్రోజన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకోసం అనేసి సెల్ ఈజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షన్ యూనిట్ ఆఫ్ ఆర్గానిజం అనేది చెప్తున్నాం. ఓకే, నౌ ఈ సెల్ ఫస్ట్ ఎవరు ఐడెంటిఫై చేస్తారు? ఫస్ట్ ఈ సెల్ ని ఎవరు అబ్జర్వ్ చేశారు అంటే ఏ సైంటిస్ట్ కాల్డ్ యాజ్ ఆంటోనీ వాన్ ల్యూవెన్హుక్. ఆంటోనీ వాన్ ల్యూవెన్హుక్ అనే సైంటిస్ట్ సెల్ ని అబ్జర్వ్ చేశాడు. తను యాక్చువల్గా ఒక చిన్న సింగిల్ లెన్స్ మైక్రోస్కోప్ ని ఐడెంటిఫై చేశాడు. He was identified single lens microscope. దీన్ని ఐడెంటిఫై చేసి దాంతో చాలా శాంపుల్స్ అబ్జర్వ్ చేశారు. బ్లడ్ చూశాడు, పర్సన్ చూశాడు, రకరకాల శాంపుల్స్ అన్ని కూడా ఇతను ఐడెంటిఫై చేశాడు. దాంట్లో ఈ వాజ్ అబ్జర్వ్ ద సెల్. ఓకే, సెల్స్ అనేవి ఎలా ఉంటాయో చూశాడు. తర్వాత ఒక సెల్లో ఉన్నటువంటి న్యూక్లియస్ ని అబ్జర్వ్ చేసింది మాత్రం మనకి యాక్చువల్గా రాబర్ట్ బ్రౌన్ అనే సైంటిస్ట్ ఒక సెల్లో ఉన్నటువంటి న్యూక్లియస్ ని అబ్జర్వ్ చేశాడు. సో ద పాయింట్ ఏంటంటే ఇవంతా అయిన తర్వాత ఇద్దరు సైంటిస్టులు, ఇంపార్టెంట్ సైంటిస్టులు వస్తారు. దే కాల్డ్ యాజ్ స్లీడెన్ అండ్ స్ట్రాన్. ఓకే, వీళ్ళు ఏం చేశారంటే సెల్ థియరీని ప్రపోజ్ చేస్తారు. నెక్స్ట్ చూడండి, మనకి యాక్చువల్గా సెల్ థియరీ కనుక చూస్తే ఇక్కడ ముగ్గురు సైంటిస్టులు వస్తారు. మేజర్గా ఇద్దరు, వాళ్ళతో పాటు ఫైనలైజ్ చేసింది మాత్రం ఇంకో సైంటిస్ట్ వస్తాడు. దానిలో ఫస్ట్ సైంటిస్ట్ పేరు మనకి యాక్చువల్గా స్లీడెన్. ఫస్ట్ సైంటిస్ట్ వచ్చేసేసి స్లీడెన్. ఇతను యాక్చువల్గా మనకు 1838 ఇయర్లో దేని మీద వర్క్ చేస్తున్నాడు అంటే ప్లాంట్స్ మీద వర్క్ చేసేసేసి కొన్ని కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. బేసిక్గా ఏంటంటే స్లీడెన్ అనే సైంటిస్ట్ ఒక జర్మన్ బొటనిస్ట్. ఈ జర్మన్ బొటనిస్ట్ 1836 ఇయర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. దేని మీద వర్క్ చేశాడు? ప్లాంట్స్ మీద వర్క్ చేసేసి ఇతను ఏం చెప్పాడు, ఇక్కడ ఏంటంటే ప్లాంట్స్ దట్ హ్యావ్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్ అన్నాడు. ప్లాంట్స్ దట్ హ్యావ్ ద ఆర్గాన్స్. సింపుల్గా జనరల్గా నేను చెప్తున్నాను, ఆర్గాన్స్ ఉంటాయి. ఈ ఆర్గాన్స్ లోపల టిష్యూస్ ఉంటాయి. ఈ టిష్యూస్ లోపల సెల్స్ ఉంటాయి అనేసి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకే, సో టిష్యూస్ ఆఫ్ ప్లాంట్స్ దట్ కంటైన్స్ ఆఫ్ ది సెల్స్ అనేసి చెప్పాడు. సో దట్ ఈస్ ద కేస్. ఓకే, సో నెక్స్ట్ 1 ఇయర్లో సెకండ్ గా చూడండి, స్వాన్ అనే సైంటిస్ట్. ఇంకో అతను ఉన్నాడు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్వాన్. స్వాన్ అనే సైంటిస్ట్ 1839 ఇయర్లో. ఇతను యాక్చువల్గా ఒక జువాలజిస్ట్ కాబట్టి ఎనిమల్స్ మీద వర్క్ చేశాడు. తర్వాత ఇతను ప్లాంట్స్ మీద కూడా వర్క్ చేశాడు. ఎనిమల్స్ మీద వర్క్ చేసి ఇతను కొన్ని కాన్సెప్ట్స్ చెప్పాడు. బేసిక్గా ఇతను ఒక బ్రిటిష్ సైంటిస్ట్ అనమాట, బ్రిటిష్ జువాలజిస్ట్. ఎనిమల్స్ మీద వర్క్ చేశాడు. దాంతోపాటు ఇతను ప్లాంట్స్ మీద కూడా వర్క్ చేశాడు, అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఎనిమల్స్ గురించి వర్క్ చేసేసి ఇతను ఏం చెప్పాడు అంటే ఒక ఎనిమల్ సెల్కి అవుటర్ ఏముంటుందో చెప్పాడు. ఒక సెల్కి బౌండరీ, ఎనిమల్ సెల్కి బౌండరీ మనకి యాక్చువల్గా ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుందని చెప్పాడు. ప్లాస్మా మెంబ్రేన్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎనిమల్ సెల్ అనుకోండి, ఈ ఎనిమల్ సెల్కి అవుట్ సైడ్ ఉన్నదాన్ని మనం ప్లాస్మా మెంబ్రేన్ అంటాం. అదేవిధంగా ప్లాంట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు దీనికి కూడా సెల్ బౌండరీ అనేది ఉంటుంది. ఈ సెల్ బౌండరీ అనేది ఇక్కడ ఏంటి అంటే నాట్ ఏ ప్లాస్మా మెంబ్రేన్, ఇట్ ఈస్ అ సెల్ వాల్. ఒక సెల్ కి అవుట్ సైడ్ ఉండేదాన్ని సెల్ వాల్ అంటాం. ఇన్సైడ్ ఆఫ్ సెల్ వాల్ దేర్ ఇస్ ఈ సెల్ యొక్క ఇన్సైడ్ ఏముంటుంది అంటే అగైన్ ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఉంటుంది.
సో ఈ విధంగా చెప్పాడు. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ సెల్ వాల్ అనుకోండి. ఓకే, సెల్ వాల్ లోపల మనకి యాక్చువల్గా దెర్ ఇస్ అ ప్లాస్మా మెంబ్రేన్ అని చెప్పారు. సో దిస్ వన్ ఇస్ కాల్డ్ యాజ్ అ ప్లాస్మా మెంబ్రేన్ అని చెప్పారు. సో వీళ్ళిద్దరు చెప్పినటువంటి కాన్సెప్ట్స్ నే మనం సెల్ థియరీ అని చెప్తాం. బట్ వీళ్ళు ఏదైతే చెప్పారో ఒకటి ఏంటి అంటే మనకు సెల్స్ అన్ని, ప్లాంట్స్ యొక్క సెల్స్ అన్ని కూడా టిష్యూస్ అన్ని కూడా సెల్స్ తో ఏర్పడతాయని ఒక సైంటిస్ట్ చెప్తే, ఆ సెల్స్ కి బౌండరీస్ ప్లాస్మా మెంబ్రేన్, తర్వాత ప్లాంట్స్ కి అయితే మనకి యాక్చువల్ గా సెల్ వాల్ ఉంటుంది అని చెప్పి దాని లోపల మనకి యాక్చువల్ ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది అని చెప్పాను అటువంటి సైంటిస్ట్. సో వీళ్ళిద్దరు ఏదైతే చెప్పారు దట్ ఈస్ కాల్డ్ సెల్ థియరీ, బట్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్. వీళ్ళ సెల్ థియరీ ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు అంటే ఒక న్యూ సెల్స్ ఎలా ఫామ్ అవుతాయి, న్యూ సెల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి అనేది వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇది లేకుండా ఒక సెల్ థియరీ కంప్లీట్ అవ్వదు. కాబట్టి నెక్స్ట్ ఒక సైంటిస్ట్ వచ్చాడు. హీ వాస్ కాల్డ్ యాజ్ అ రుడాల్ఫ్ విర్చో. రుడాల్ఫ్ విర్చో అనేటువంటి సైంటిస్ట్ ఏం చేశాడు అంటే ఫైనల్లీ ఈ వాజ్ జస్ట్ అడిషనల్ గా కొంత వాళ్ళు ఏదైతే స్లీడన్ అండ్ షాన్ ఎవరైతే చెప్పారో దానికి అడిషనల్ గా ఒక థియరీ చెప్పాడు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ న్యూ సెల్స్ అనేటివి ఎక్కడి నుంచి వస్తాయంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ సెల్స్ నుండే వస్తాయని చెప్పాడు. ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ సెల్స్ నుండి న్యూ సెల్స్ వస్తాయన్నాడు. దీనికి ఒక థింగ్ ఏంటి అంటే ఆమ్నిస్ సెల్లులా ఈ సెల్లే, సెల్లులా ఈ సెల్లులా, ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఏం చెప్తుంది, న్యూ సెల్స్ అనేవి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సెల్స్ నుండి వస్తున్నాయనేసి ఆమ్నిస్ సెల్లులా ఈ సెల్లులా అనే కాన్సెప్ట్ చెప్తుంది. సో యాజ్ యూజువల్ గా మనకు ఈ యొక్క రుడాల్ఫ్ విర్చో ఎవరైతే ఉన్నారో ఇతను యాక్చువల్లీ ఈ థియరీని ప్రపోజ్ చేసింది ఏంటి అంటే 1855. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, 1838, 1839, 1855 ఈ 3 ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. సైంటిస్ట్ల పేరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఏం చేశారు అనేది గుర్తుపెట్టుకోండి. ఒక క్వశ్చన్ వచ్చి చేస్తే మనకు కనబడుతుంది. ఈ విధంగా ఫైనల్ గా మనకు సెల్ థియరీని ఫైనలైజ్ చేసేసిన తర్వాత ఓవరాల్ గా సెల్ థియరీ కనుక చూస్తే ఇక్కడ ఏంటంటే ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ ఎవరైతే ఉన్నారో ఇవి యాక్చువల్ గా దే కంపోజ్డ్ ఆఫ్ సెల్స్ అంట. అండ్ సెల్స్ ఆర్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ది ప్రీ ఎగ్జిస్టింగ్. ఓకే, న్యూ సెల్స్ అనేటివి ఫార్మ్డ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ అనేసి చెప్పవచ్చు. సో ఇవి మనకు సెల్ థియరీ దానికి సంబంధించినటువంటి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తర్వాత ఏంటి అంటే సెల్ థియరీ తర్వాత ఓవర్ వ్యూ ఆఫ్ సెల్ గురించి చూద్దాం. ఒక సెల్ కి ఓవర్ వ్యూ, సెల్ ఓవర్ వ్యూ కనుక చూస్తే మనకి యాక్చువల్ లెట్స్ సి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి, మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. మనకి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ మొనీరా ప్లస్ ప్రోటిస్టరాస్ అని, ఫంగి, ప్లాంటే, యానిమేలియా. సో మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్. అయితే ఇక్కడ ఏంటంటే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్, మొనీరాస్ అనేటివి ఏంటంటే ప్రోకారియోట్స్. ఇంకా ఇవన్నీ కూడా మనకి యాక్చువల్గా యూకారియోట్స్. దెన్ వాట్ ఈజ్ ప్రోకారియోట్ ఏంటి? ఒక ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఏ సెల్. ఈ సెల్ మధ్యలో ఇక్కడ డిఎన్ఏ ఉందనుకో, డిఎన్ఏ చుట్టూ ఒకవేళ కనుక న్యూక్లియర్ మెంబ్రేన్ లేకపోతే దట్ ఈస్ కాల్డ్ ప్రోకారియోట్ అంటాం. యూకారియోట్స్ లో వచ్చేసరికి ఒక సెల్ ఉందనుకోండి, దాని మధ్యలో డిఎన్ఏ ఉంది. ఈ డిఎన్ఏ చుట్టూ మనకి యాక్చువల్గా న్యూక్లియర్ మెంబ్రేన్ కనుక ఇలా ఉందనుకోండి, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ న్యూక్లియర్ మెంబ్రేన్. దీన్ని ఏమంటున్నామంటే మనం యాక్చువల్గా యూకారియోట్స్ అని చెప్తాం. సో ఇక్కడ ప్రోకారియోటిక్ సెల్ గురించి డీటెయిల్ గా చూస్తాం. బ్రీఫ్ గా ఏంటంటే యూకారియోటిక్ సెల్స్ అగైన్ మనకి యాక్చువల్గా ప్లాంట్ యానిమల్ సెల్స్ మధ్య డిఫరెన్స్ మన ఎన్సీఆర్ లో ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ వాటి గురించి డిస్కస్ చేద్దాం. రైట్, మనం కనుక అబ్జర్వ్ చేస్తే లెట్స్ సీ దిస్ ఇస్ ఒక ఎనిమల్ సెల్ అనుకోండి, జస్ట్ అజ్యూమ్. సో ఎనిమల్ సెల్ కి మనకి యాక్చువల్గా అవుట్ సైడ్ ఏముంటుంది అంటే దెర్ ఇస్ అ ప్లాస్మా మెంబ్రేన్.
ఏముంది మనకు ప్లాస్మా మెంబ్రేన్. ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఔటర్ సర్ఫేస్ లో ఉంటుంది, ఔటర్ కవరింగ్ లో ఉంటుంది. తర్వాత ఇదే సెల్ లోపల మధ్య భాగంలో దెర్ ఇస్ అ న్యూక్లియస్. న్యూక్లియస్ అనేది కనబడుతుంది. ఈ న్యూక్లియస్ లోపల మనకి యాక్చువల్గా క్రోమోజోమ్స్ ఉంటాయి. క్రోమోజోమ్స్ లో డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏ అనేది క్రోమాటిన్ రూపంలో ఉంటుంది, లైక్ దిస్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ క్రోమాటిన్. సో మనకి యాక్చువల్ న్యూక్లియస్ వచ్చింది, క్రోమాటిన్ వచ్చింది. క్రోమాటిన్ లోపల మనకి ఏముంటుంది అంటే డిఎన్ఏ ఉంటుంది. సో నా ప్లాస్మా మెంబ్రేన్ కి న్యూక్లియర్ మెంబ్రేన్ కి న్యూక్లియస్ లో ఉన్నటువంటి ఇది కూడా మెంబ్రేనే. కాబట్టి న్యూక్లియర్ మెంబ్రేన్ కి ప్లాస్మా మెంబ్రేన్ కి మధ్యలో ఉన్నటువంటి ఈ ఎంటీ స్పేస్ ఉంది కదా, ఈ డిస్టెన్స్ ఉంది. ఈ డిస్టెన్స్ లో ఉన్నటువంటి ఈ రౌండ్ మొత్తం కూడా ఒక న్యూక్లియస్ కి ప్లాస్మా మెంబ్రేన్ మధ్య ఉన్నటువంటి ఎంటీ స్పేస్ లో ఉన్నటువంటి సెమీ ఫ్లూయిడ్ నే మనం ఏమంటాము అంటే, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ సైటోప్లాజం అంటాం. సో సైటోప్లాజం ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఈ సైటోప్లాజంలోనే మనకి యాక్చువల్గా మెనీ మెటబాలిక్ ఫంక్షన్స్ జరుగుతాయి. సో యాజ్ యూజువల్ గా దీంతో పాటు మనకి న్యూక్లియర్ మెంబ్రేన్ టచ్ అవుతూ దెర్ ఇస్ అ మెంబ్రేన్ బౌండ్ ఆర్గనెల్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం పక్కనే ఆల్రెడీ ఇంకో మెంబ్రేన్ బౌండ్ ఆర్గనెల్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ గాల్గి కాంప్లెక్స్. సో గాల్గి కాంప్లెక్స్ పక్కన మనకి యాక్చువల్గా వెసికల్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, దే కాల్డ్ యాజ్ అ మనకు లైసోసోమ్స్. సో ఈ లైసోసోమ్స్ మెంబ్రేన్ బౌండే అండ్ గాల్గి కాంప్లెక్స్ కూడా మెంబ్రేన్ బౌండే, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కూడా మెంబ్రేన్ బౌండే. అంటే మెంబ్రేన్ ఉంటుంది. మనకు ప్లాస్మా మెంబ్రేన్ యొక్క స్ట్రక్చర్ లైక్ ఇది ప్లాస్మా మెంబ్రేన్ అనుకోండి. ప్లాస్మా మెంబ్రేన్ ఇలా ఉంటుంది మనకి. సో ఇలాంటి స్ట్రక్చరే మనకి ఎక్కడైతే మెంబ్రేన్ బౌండ్ ఉందో ఆ రీజన్స్ అన్నిట్లో కూడా ఉంటుంది. న్యూక్లియర్ మెంబ్రేన్ అన్నా కాబట్టి ఇది కూడా మెంబ్రేన్ బౌండే, ఎందుకంటే మెంబ్రేన్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి. సో ఈ విధంగా మనకు మెంబ్రేన్ బౌండ్ ఆర్గనెల్స్ ఉన్నాయి. తర్వాత దీంతో పాటు మనకు మెంబ్రేన్ బౌండ్ ఆర్గనెల్స్ లోపల మైటోకాండ్రియా వస్తుంది, లైక్ చూడండి ఒకసారి. సో మనం ఒకవేళ కనుక లెట్స్ సే సైటోప్లాజంలో ఈ విధంగా మైటోకాండ్రియాని కూడా గీసాం అనుకోండి, ఇది మైటోకాండ్రియా సైటోప్లాజంలోనే ఉంటుంది, లైక్ దిస్. సో దిస్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ అ మైటోకాండ్రియా. సో మైటోకాండ్రియాతో పాటు మనకి యాక్చువల్గా ఏంటి అంటే దెర్ ఈస్ అ నాన్ మెంబ్రేనస్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. దోస్ నాన్ మెంబ్రేనస్ స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్ యాజ్ మనకి యాక్చువల్గా రైబోజోమ్స్. ఇక్కడ రైబోజోమ్స్ ఉంటాయి, సైటోప్లాజంలో రైబోజోమ్స్ ఉంటాయి. ఇవేంటి నాన్ మెంబ్రేనస్, ఇది కొంచెం ఇంపార్టెంట్. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ నాన్ మెంబ్రేనస్ స్ట్రక్చర్స్ అనేసి చెప్తాము. ఈ విధంగా నాన్ మెంబ్రేనస్ స్ట్రక్చర్స్ అండ్ మెంబ్రేనస్ స్ట్రక్చర్స్ అనేటివి మనకు ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రైబోజోమ్స్ ఆల్సో ప్రజెంట్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. కాబట్టి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మీద రైబోజోమ్స్ ఉపయోగం ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటాం, లేకపోతే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేసి చెప్తాం. సో ఇది మనకు ఉన్నటువంటి ఏంటంటే ఎనిమల్ సెల్. మరి ఎనిమల్ సెల్ కి ప్లాంట్ సెల్స్ కి డిఫరెంట్ ఏంటి అంటే, ప్లాంట్ సెల్స్ మనకి యాక్చువల్గా ఫోటోసింథసిస్ చేస్తే ఎనిమల్ సెల్స్ అనేటివి ఫోటోసింథసిస్ చేయవు. యాజ్ యూజువల్ గా ఇంతకుముందు ఏవైతే రాసామో అదే రాస్తాం. ఇక్కడ కూడా యాజ్ యూజువల్ గా మనకు మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది. సో యాజ్ యూజువల్ అవతల ఏమైతే ఉంటుందో అదే. ఇక్కడ కూడా మనకు మధ్యలో క్రోమాటిన్ ఉంటుంది, డిఎన్ఏ. ఓకే, మనకు క్రోమోజోమ్స్ కన్వర్ట్ ఇచ్చింటాడు, దాని మీద అర్థం చేసుకోవాలి. దీని పై భాగంలో మనకు కనుక చూస్తే ఇక్కడ మనకు ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంది. తర్వాత దాంతో పాటు మనకు గాల్గి కాంప్లెక్స్ ఉంది. తర్వాత లైసోజోమ్స్ ఉన్నాయి. సో ఈ దీంతో పాటు యాజ్ యూజువల్ గా మైటోకాండ్రియా కామన్ థింగ్ ఏది కూడా. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ మైటోకాండ్రియా. సో మైటోకాండ్రియాతో పాటు అగైన్ మనకు రైబోజోమ్స్ కూడా ఉంటాయి.
లైక్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మీద ఉంటాయి రైబోజోమ్స్, అలా కాకుండా బయట కూడా ఫ్రీ రైబోజోమ్స్ ఉంటాయి. సో ఇది మనకు సంబంధించినటువంటి పాయింట్ ఏంటంటే ప్లాంట్స్ లోపల మనకు ఎనిమల్స్ లోపల ఒక చిన్న డిఫరెన్స్ అయితే మనకు కనబడతా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాస్ ప్లాంట్స్ లో ఎనిమల్ సెల్స్ లో ఏదైతే ఉందో ఎనిమల్ సెల్స్ లో మనకు సెంట్రోజోమ్స్ ఉంటాయి. ఎనిమల్ సెల్స్ లో కనుక చూస్తే మనకి అక్కడ సెంట్రోజోమ్స్ ఇలాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. సో దిస్ వన్ ఇస్ కాల్డ్ యాస్ సెంట్రోజోమ్. ఈ సెంట్రోజోమ్స్ అనేవి హెల్ప్ఫుల్ ఫర్ ది డిఎన్ఏ రెప్లికేషన్ జరుగుతాం. మనకి యాక్చువల్ సెల్ డివిజన్ జరుగుతున్నప్పుడు క్రోమోజోమ్స్ అనేవి సెంట్రోజోమ్స్ ఉండే ఏర్పడతాయి. అండ్ డిఎన్ఏ రిప్లికేషన్ జరుగుతున్నప్పుడే మనకి ఈ సెంట్రోజోమ్స్ కూడా సెంట్రోజోమ్లో మధ్యలో సెంట్రియోల్స్ ఉంటాయి, అవి అనేవి ఫామ్ అవుతాయి. సో దిస్ ఇస్ ద కేస్. అండ్ ప్లాంట్ సెల్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే దెర్ ఇస్ ద ప్లాస్టిడ్స్. ఎనిమల్ సెల్స్ లో ఉండవు, దేనిలో ఉంటాయి మనకు ప్లాస్టిడ్స్ లో ప్లాంట్ సెల్స్ లో మనకు ఈ విధమైనటువంటి స్ట్రక్చర్స్ కనబడుతుంది. దీస్ ఆర్ కాల్డ్ యాస్ మనకు ప్లాస్టిడ్ అని చెప్తాం. సో ఈ విధంగా మనకి యాక్చువల్గా ప్లాంట్ సెల్స్ కి ఎనిమల్ సెల్స్ కి డిఫరెన్స్ ఉంది. అండ్ దీనిలో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దెర్ ఇస్ అ లార్జ్ వాక్యూల్. వాక్యూల్ ఎక్కువ లార్జ్ పెద్దది మాత్రం మనకి యాక్చువల్గా ప్లాంట్ సెల్ లో కనబడుతుంది, ఎనిమల్ సెల్ లో అంతా కనబడదు. సో ఇది జస్ట్ ఓవర్ వ్యూ అని చెప్పాం. సో ఇక్కడ అవుట్ సైడ్ ప్లాంట్ సెల్ కు రాసినట్టే ఇక్కడ కూడా ఏంటి అవుట్ సైడ్ ఏముందంటే ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. దీంతో పాటు ప్లాస్మా మెంబ్రేన్ కి అవుట్ సైడ్ మనకు దేర్ ఇస్ అ స్ట్రక్చర్ కాల్డ్ యాస్ అ సెల్ వాల్. ప్లాంట్ సెల్ కి ఏముంటుంది మనకు ఎనిమల్ సెల్ తో కంపేర్ చేసినప్పుడు ప్లాంట్ సెల్ లో మనకి యాక్చువల్గా సెల్ వాల్ ఉంటే ఎనిమల్ సెల్ లో సెల్ వాల్ అనేది ఆబ్సెంట్ అయ్యి ఉంటుంది. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెంట్రోజోమ్స్ అనేవి ప్లాంట్ సెల్ ఎనిమల్ సెల్ లో ఉంటే ప్లాంట్ సెల్ లో అనేది ఆబ్సెంట్. ప్లాస్టిడ్స్ అనేవి ప్లాంట్ సెల్ లో ఉంటే ఎనిమల్ సెల్ లో అనేది ఆబ్సెంట్. ఇవి మీరు ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కనుక చూస్తే మనం ఇప్పుడు సెల్స్ అన్ని వాట్ ఈస్ సెల్ థియరీ ఏంటో చూసాము, సెల్ యొక్క స్ట్రక్చర్స్ ఓవర్వ్యూ చూసాము. అయితే ఇప్పుడు సెల్స్ అనేటివి డిఫరెంట్ షేప్ లో ఉంటాయా, డిఫరెంట్ సైజ్ లో ఉంటాయా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ లెట్స్ గో ఫర్ ది డిఫరెంట్ సైజెస్ గురించి మాట్లాడదాం. సైజెస్ ఆఫ్ సెల్. సో సెల్స్ లో సైజెస్ చాలా స్మాల్ సెల్ నుండి లార్జ్ సెల్కి వెళ్దాం. ఫస్ట్ స్మాలెస్ట్ సెల్, మనకు స్మాలెస్ట్ సెల్ వచ్చేసేసి మైకోప్లాస్మా. సో ఈ మైకోప్లాస్మా అనేది 0.3 మైక్రోమీటర్స్ ఉంటుంది. మైకోప్లాస్మా దీని యొక్క సైజ్ వచ్చేసి 0.3 మైక్రోమీటర్ ఉంటుంది, వెరీ స్మాలెస్ట్ వన్. దీని తర్వాత కొద్దిగా పెద్దది బ్యాక్టీరియా సెల్. ఇది వచ్చేసేసి ఈ యొక్క బ్యాక్టీరియా సెల్ ఏదైతే ఉందో దీని యొక్క సైజ్ వచ్చేసేసి మనకు 3 నుంచి 5 మైక్రోమీటర్ ఉంటుంది. నెక్స్ట్ హ్యూమన్ యొక్క ఆర్బీసీ కనుక చూస్తే ఈ హ్యూమన్ యొక్క ఆర్బీసీ ఆల్మోస్ట్ మనకు 7 మైక్రోమీటర్ ఉండడం జరుగుతుంది. 7 మైక్రోమీటర్ ఇన్ డయామీటర్ ఉండడం అయితే జరుగుతుంది. సో తర్వాత చూడండి, దీంతో పాటు మనకు ఆ లాంగెస్ట్ ఏమంటారు బిగ్, ఇంకా చెప్పాలి అంటే మనకు లార్జెస్ట్ సెల్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆస్ట్రిచ్ యొక్క ఎగ్ సెల్. ఈ యొక్క ఆస్ట్రిచ్ ఎగ్ అనేది అన్నిటికన్నా లార్జెస్ట్ సెల్. సో దాని యొక్క సైజ్ ఎందుకంటే మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఆ సైజులు అన్నీ కూడా ఒకేలాగా ఉండవు కాబట్టి మెన్షన్ చేయలేదు. బట్ అన్నిట్లో కన్నా లార్జెస్ట్ సెల్ ఏంటంటే మనకి ఇది. సో దిస్ ఈస్ ద సెల్స్ యొక్క సైజెస్ వచ్చాయి. అయితే ద పాయింట్ ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా మనకు బ్యాక్టీరియా సెల్ కానీ హ్యూమన్ ఆర్బీసీ కానీ లార్జెస్ట్ సెల్ ఏంటి, స్మాలెస్ట్ సెల్ ఏంటి, వాటి యొక్క మైకోప్లాస్మా ఇవన్నీ చెప్పారు. తర్వాత ఏంటంటే మనకు టైపికల్ బ్యాక్టీరియా, ఇప్పుడు ఒరిజినల్ గా బ్యాక్టీరియా అంటే 3 to 5 చెప్పాం. అలా కాకుండా ఒకవేళ కనుక టైపికల్ బ్యాక్టీరియా కనుక అడిగాడు అనుకోండి, దాని యొక్క సైజ్ కనుక మీరు చూస్తే 1 to 2 మైక్రోమీటర్ ఉంటుంది. ఓకే, టైపికల్ బ్యాక్టీరియా అంటే ఓవరాల్ గా బ్యాక్టీరియా అనేది 1 to 2 మైక్రోమీటర్ ఉంటుంది అని చెప్తారు. ఏదైతే అడుగుతున్నాడో ఆ వర్డ్ ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ వస్తాయి, దీనికి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా కొన్ని కనుక చూస్తే మనకి యాక్చువల్గా టైపికల్
యూకారియోటిక్ సెల్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టైపికల్ యూకారియోటిక్ సెల్ 10 to 20 మైక్రోమీటర్ ఉంటుంది. సో నెక్స్ట్ కనుక చూస్తే పీపీఎల్ఓ, ఇక్కడ ఏదైతే మనకు మైకోప్లాజ్మా చెప్పిన వన్ ఆఫ్ ది మైకోప్లాజ్మానే పీపీఎల్ఓ, ప్లూరో న్యూమోనియా లైక్ ఆర్గాజం పీపీఎల్ఓ. ఈ పీపీఎల్ఓ కనుక చూస్తే మనకి యాక్చువల్గా సైజ్ వచ్చేసి 0.1 మైక్రోమీటర్ ఉంటుంది. మైకోప్లాజ్మా ఎంత చెప్పాం, 0.3. ఒకవేళ పీపీఎల్ఓ అడిగితే వన్ ఆఫ్ ది మైకోప్లాజ్మా దట్ ఈస్ కాల్డ్ ఎస్ పీపీఎల్ఓ, దాని యొక్క సైజ్ వచ్చేసేసి 0.1 మైక్రోమీటర్ అయితే ఉంటుంది. సో ఇది మనకు ఉన్నటువంటి థింగ్, యాక్చువల్గా దానిలో ఉన్నటువంటి థింగ్. అయితే వైరసెస్ గురించి మాట్లాడితే వైరసెస్ ఆర్ నాట్ సెల్స్, ఎందుకంటే దే కెన్ నాట్ ఫాలోయింగ్ ద సెల్ థియరీ. ఓకే, అందుకోసం అనేసి వైరసెస్ ని కన్సిడర్ చేయం. బట్ వైరసెస్ ఆల్సో దే హ్యావ్ ద వెరీ స్మాల్ సైజ్, దట్ ఈస్ ద 0.02 నుంచి 0.2 మైక్రోమీటర్ ఉంటుంది. ఓవరాల్ గా దీనిలో కనుక చూస్తే సైజెస్ డిఫరెంట్ సైజెస్, స్మాల్ నుంచి లార్జ్, లేదంటే అసెండింగ్ నుంచి డిసెండింగ్ పోవాలంటే ఫస్ట్ వైరస్ తర్వాత మనకున్నది ఏంటంటే మైకోప్లాజ్మా, లేదు అంటే పీపీఎల్ఓ కూడా సేమ్ కాబట్టి అలాగే రాస్తాం. దాని తర్వాత బ్యాక్టీరియా, దాని తర్వాత హ్యూమన్ ఆర్బీసీ, తర్వాత మనకు యూకారియోటిక్ సెల్, ఆ తర్వాత ఆస్ట్రిచ్ యొక్క ఎగ్. సో దీస్ ఆర్ ది థింగ్స్. అంటే మనకు సైజెస్ గురించి మాట్లాడాం. సైజెస్ ఒక్కొక్కటి ఏ విధంగా ఉంటుంది, క్వశ్చన్స్ కూడా ఏ విధంగా అడుగుతాడు అనేది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత డిఫరెంట్ షేప్స్ ఆఫ్ సెల్స్ గురించి మాట్లాడదాం. షేప్స్ ఆఫ్ సెల్స్, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఉన్నాయి. ఒక సెల్స్ అన్ని కూడా ఒకేలాగా ఉండవు, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ అయితే మనకు కనబడుతుంటాయి. సో ఏంటి ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఏంటి ఒకసారి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు డిస్కాయిడ్ షేప్ ఉంది. ఫస్ట్ వచ్చేసేసి డిస్కాయిడ్, రెండోది వచ్చేసేసి పాలిగోనల్, మూడోది వచ్చేసేసి క్యూబాయిడల్, నాలుగోది కాలమ్నర్. నెక్స్ట్ చూస్తే మనకి యాక్చువల్గా థ్రెడ్ లైక్, స్ట్రక్చర్ ఉంటుంది. తర్వాత ఇర్రెగ్యులర్ షేప్ ఉంటుంది. సో మనకి యాక్చువల్గా లెట్స్ సీ ద డిస్కాయిడ్ కనుక చూస్తే దేర్ ఇస్ అ ఆర్బీసీ లైక్ దిస్. సో దీస్ ఆర్ ది ఆర్బీసీస్, డిస్కాయిడ్ షేప్ ఎగ్జాంపుల్. ఇవి ఏం చేస్తాయంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ అవేంటి, కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తాం అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ. లెట్స్ గో ఫర్ ది మనకు పాలిగోన్ ఉన్నాయి. పాలిగన్ అంటే మెనీ టైప్స్ ఆఫ్ మెనీ షేప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే, see this is the one cell, సో ఈ విధంగా ఉందనుకోండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ పాలిగోనల్ సెల్స్ అంటాం. సో ఒకసారి చూడండి, మనకి కార్నర్స్ కానీ అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ ద వన్ కార్నర్, దిస్ ఇస్ ద సెకండ్ కార్నర్, దిస్ ఈస్ ద వన్ కార్నర్, దిస్ ద సెకండ్, దిస్ ద థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అండ్ సిక్స్త్. ఇక్కడ 6 ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ చూడండి 1, ఇది 2, 3, 4, 5. తర్వాత ఇక్కడ 1, 2, 3, 4, 5. సో ఈ విధంగా మనకు డిఫరెంట్ షేప్స్లలో సెల్స్ ఉండడం వల్ల దే లుకింగ్ డిఫరెంట్లీ. కాబట్టి మెనీ టైప్స్ ఆఫ్ ఒకే రకమైనటువంటి షేప్ ఆఫ్ సెల్స్ లేకుండా డిఫరెంట్ షేప్ ఆఫ్ సెల్స్ ఉండడం వల్ల దట్ ఈస్ కాల్డ్ పాలిగోనల్ అని చెప్పారు. సో మనకి యాక్చువల్గా మనకు ఎక్కడ ఉంటుంది, పాలిగోనల్ వచ్చేసేసి మనకు స్క్వామస్ ఎపిథీలియంలో కనబడుతుంది. మన యొక్క స్కిన్ లో ఉంటుంది, స్కిన్ యొక్క అవుటర్ సర్ఫేస్ లో ఉంటే విచ్ ప్రివెంటింగ్ ద ఎంట్రీ ఆఫ్ ప్యాథోజన్స్ త్రూ ది స్కిన్, అది చేస్తూ ఉంటుంది. లెట్స్ గో ఫర్ ది క్యూబాయిడల్. క్యూబ్ లాగా ఉంటుంది యాక్చువల్గా ఈ సెల్స్ అన్ని కూడా. సో అలా ఉంటే వాటిని క్యూబాయిడల్ సెల్స్ అని చెప్తాం, లైక్ దిస్. ఈ క్యూబాయిడల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో
ఈ క్యూబాయిడల్ సెల్స్ మనకి యాక్చువల్గా ఎపిథీలియల్ సెల్స్, ఇవి కూడా ఏంటి వన్ కైండ్ ఆఫ్ ఎపిథీలియల్. ఈ క్యూబాయిడల్ ఎపిథీలియల్ సెల్స్ ఏవైతే ఉంటాయో ఇవి మనకి యాక్చువల్గా కిడ్నీలో నెఫ్రాన్స్ ఉంటాయి కదా, కిడ్నీలో నెఫ్రాన్స్, ఆ నెఫ్రాన్స్ లో మనకి యాక్చువల్గా ప్రాక్సిమల్ కన్వలేటెడ్ ట్యూబ్ లోపల మనకి యాక్చువల్గా ఇలాంటి క్యూబాయిడల్ సెల్స్ ఉండేసేసి మనకు కనబడతా ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి, అబ్జార్ప్షన్ అండ్ ఏంటంటే సెక్రేషన్ అనేటువంటి రెండు ఫంక్షన్స్ ఇస్తే మనకి యాక్చువల్గా అబ్జార్ప్షన్ అంటే ఏంటి, సెక్రేషన్ ఏంటి అని దాని గురించి చూద్దాం. ఎప్పుడంటే మనకి యాక్చువల్గా ఫిజియాలజీ, హ్యూమన్ ఫిజియాలజీ స్టార్ట్ చేసినప్పుడు నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్ తెలియాలి, అబ్జార్ప్షన్ ఏంటి, సెక్రేషన్ ఏంటి. ఇంకా బ్రీఫ్గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మనకు నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్ అనుకోండి. దిస్ వన్ ఈజ్ కాల్డ్ as PCT, ప్రాక్సిమల్ కన్వలేటెడ్ ట్యూబ్ అంటాం. ఒకవేళ ఇదంతా కూడా ఏంటంటే కార్టెక్స్ రీజన్. సో మనకి ఇది మెడుల్లా రీజన్ ఇలా వెళ్ళేసేసి మళ్ళీ ఇలా వెళ్ళేసి ఇలా వస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్గా నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్. ఇక్కడ ఉన్నటువంటి పీసీటీ లోపల మనకి ఎపిథీలియల్ సెల్స్ అయితే ఉన్నాయంటున్నాం. ఇది ఇప్పుడు ఏంటంటే ఇదంతా కూడా ఇంటర్స్టిషియల్ స్పేస్ ఆఫ్ ది కిడ్నీ. అందుకోసం ఏంటి, దీనిలో నుంచి లోపలికి మనకు నెఫ్రాన్ లోకి పోతే దట్ ఇస్ కాల్డ్ సెక్రేషన్. నెఫ్రాన్ యొక్క వాల్స్ నుండి ఇలా బయటకు వస్తే దట్ ఇస్ కాల్డ్ as అబ్జార్ప్షన్. సో ఈ విధంగా సెక్రేషన్, అబ్జార్ప్షన్ అనేటువంటి ఫంక్షన్స్ చేస్తాం. నెక్స్ట్ నుండి కాలమ్నార్ ఎపిథీలియం. ఇక్కడ కాలమ్నార్ ఎపిథీలియం అంటే మనకు కాలమ్ లైక్ స్ట్రక్చర్స్ ఇలా ఉంటాయి. దిస్ ఈస్ కాల్డ్ as కాలమ్నార్. కాలమ్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. కాలమ్ లైక్ స్ట్రక్చర్స్ కూడా మనకి యాక్చువల్గా ఇంటెస్టైన్ లో కానీ స్టమక్ లో కానీ ఉంటాయి. దే ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ది వాట్ యాక్చువల్గా సెక్రేషన్ ఆఫ్ సమ్ హార్మోన్స్, సమ్ ఎంజైమ్స్ ఫర్ ద డైజెషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేసి. థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ ఉంది మనకు. థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ ఇస్ నథింగ్ బట్ ఏంటి అంటే మనకు న్యూరాన్. సో దిస్ ఈస్ న్యూరాన్. చూడడానికి థ్రెడ్ లాగా ఉంటుంది కాబట్టి మనకు థ్రెడ్ లైక్. ఇర్రెగ్యులర్ షేప్ ఉంది మనకు. ఈ ఇర్రెగ్యులర్ షేప్ ఏదైతే ఉందో దీనికి మనకు బాడీలో ఉన్నటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మ్యాక్రోఫేజెస్. ఈ మ్యాక్రోఫేజెస్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ ద అమీబాయిడ్ షేప్. ఒకే రకమైనటువంటి షేప్ ఉండవు. మరి ఇవి దేనిలో ఇన్వాల్వ్ అవుతుందంటే డిఫెన్స్ మెకానిజంలో ఇన్వాల్వ్ అవుతుంది. నథింగ్ బట్ ఏంటి అంటే డిఫెన్స్ మెకానిజం అంటే దే ఆర్ ప్రొటెక్టింగ్ అవర్ బాడీ ఫ్రమ్ ది పాథోజన్స్. కాబట్టి ఇది ఈ విధంగా సెల్స్ అనేది డిఫరెంట్ షేప్స్లలో మనకు కనబడడం అయితే జరుగుతుంది. ఓకే, సో దీంతో పాటు అడిషనల్ గా మనకు ఇంకో రకమైనటువంటి సెల్స్ కూడా ఇచ్చారు, మిసోఫిల్ సెల్స్. ఈ మిసోఫిల్స్ ఎలా ఉన్నాయి చూడండి అంటే మనకు రౌండ్ అండ్ ఓవల్ షేప్ లో మనకు కనబడుతుంటాయి. లైక్ మనకి యాక్చువల్గా మీరు కనుక అనాటమీ కనుక ఐడియా ఉంటే మీరు లీఫ్ అనాటమీ చూస్తే స్పాంజీ పారాసైడ్ అనేటువంటి ఒక వర్డ్ ఇంటర్ అక్కడ యాక్చువల్గా మనకి ఇక్కడ ఇవి మీసోఫిల్ సెల్స్ అనేటివి ఇలా కనబడతాయి. సో ఈ మీసోఫిల్ సెల్స్ ఏం చేస్తాయి, ఫోటోసింథసిస్ చేస్తాయి. సో ఈ విధంగా మనకు సెల్స్, దాని యొక్క స్ట్రక్చర్స్ ఏంటి, దాని యొక్క షేప్ ఏంటి, దాని యొక్క లెంత్ ఏంటి, తర్వాత సెల్ థియరీ ఏంటి, సెల్ యొక్క ఫండమెంటల్ థింగ్స్ ఏంటి, సెల్ ఎందుకు ఫండమెంటల్ అండ్ ఫంక్షనల్ ఏంటి అనేది ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. ఇదే కాన్సెప్ట్ని ఇప్పుడు మనకు ఎన్సీఆర్టీ లైన్ బై లైన్ ఒకసారి చూస్తే మనకు క్లారిటీ అయితే వస్తుంది. ఏంటో అది చూద్దాం. ఎన్సీఆర్టీ లైన్ బై లైన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. మనకి నేను చెప్పినటువంటి కాన్సెప్ట్ మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. లెట్స్ గో ఫర్ ది స్టార్టింగ్ ఎలా ఉందంటే, వెన్ యూ లుక్ అరౌండ్, మీ చుట్టుపక్కల చూసినప్పుడు యూ సీ బోత్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ అంటాడు. అలా చూసినప్పుడు మనకు లివింగ్ థింగ్స్ కనబడతాయి, అదేవిధంగా నాన్ లివింగ్ థింగ్స్ కూడా కనబడతాయి. దానికి ఎగ్జాంపుల్స్ నేను అడ్రస్ స్క్రిప్ట్లో చెప్పాను. తర్వాత యూ మస్ట్ హ్యావ్ వండర్డ్, అవి చూసినప్పుడే మనం వండర్గా ఫీల్ అవుతాం. అండ్ ఆస్క్ యువర్ సెల్ఫ్, మనం అనుకుంటాం, వాట్ ఈస్ ఇట్ దట్ మేక్స్ అండ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకే, ఆర్గానిజం లివింగా లేదంటే వాట్ ఈస్ దట్ అన్ ఇన్యానిమేటెడ్ థింగ్ డస్ నాట్ హ్యావ్
విచ్ ఏ లివింగ్ థింగ్ హ్యావ్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనం వేసుకున్న క్వశ్చన్ ఏంటంటే అసలు ఏంటి లివింగ్ థింగ్స్ అంటే ఏంటి, లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి అనేది ఒకటి వేసుకోవచ్చు. లేదంటే మన నాన్ లివింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి వేటితో కంపోజ్ అవుతున్నాయి, లివింగ్ స్ట్రాటజీ లేదు కదా అన్నటువంటి డౌట్ అయితే వస్తుంది. ఆ క్వశ్చన్ ని మనం అలా రేజ్ చేసుకుంటాం కూడా. నెక్స్ట్ అండి, ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ప్రజెన్స్ ఆఫ్ బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ దట్ ఈస్ కాల్డ్ ద సెల్. ఓకే, అన్ని ఆర్గానిజమ్స్ లో కూడా సెల్స్ ఉంటాయి అంటున్నారు. నెక్స్ట్ అండి, అన్ని ఆర్గానిజమ్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్. అన్ని ఆర్గానిజమ్స్ సెల్స్ తో ఫామ్ అవుతాయి. కాకపోతే సమ్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ ది సింగిల్ సెల్ అండ్ ఆర్ కాల్డ్ యాజ్ యూనిసెల్యులర్ ఆర్గానిజం. ఆ తర్వాత అదర్ ఏంటంటే లైకస్ కంపోజ్డ్ ఆఫ్ ది మెనీ సెల్స్, దే కాల్డ్ యాజ్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అని చెప్తాడు. మన బాడీ లోపల మల్టీ సెల్స్ ఉన్నాయి కదా, లైక్ దట్ అలాగే చెప్తున్నాం. నెక్స్ట్ గో ఫర్ ది వాట్ ఈస్ సెల్. సెల్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సెల్ అంటే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్. ఓకే, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి మనకి యాక్చువల్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్. అవి ఏం చేస్తాయంటే దే ఆర్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ అండ్ పర్ఫార్మింగ్ ద ఎసెన్షియల్ ఫంక్షన్స్ ఆఫ్ లైఫ్. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఉండేసేసి అవి ఇండిపెండెంట్ గా ఉంటాయి. దే కెనాట్ డిపెండ్ ఆన్ పేరెంట్స్ అని చెప్తున్నాడు ఒకటి. తర్వాత ఇవి ఏం చేస్తాయంటే అన్ని ఎసెన్షియల్ ఫంక్షన్స్ అన్ని చేస్తాయి. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో డైజెషన్ జరగాలి, ఎక్స్క్రీషన్ జరగాలి, రెస్పిరేషన్ జరగాలి. ఇవన్నీ కూడా ఒక్క సెల్లోనే జరుగుతున్నాయి. దే కాల్డ్ యాజ్ యూనిసెల్యులర్ ఆర్గానిజం అంటారు. తర్వాత ఎనీథింగ్ లెస్ దాన్ ఏ కంప్లీట్ స్ట్రక్చర్ ఆఫ్ సెల్ డస్ నాట్ ఎన్ష్యూర్ ఇండిపెండెంట్ ఆఫ్ లివింగ్ అంటాడు. ఇక్కడ ఏదైతే మనకి యాక్చువల్గా తీసుకుంటున్నామో ఒకవేళ దాన్ని సెల్ స్ట్రక్చర్ అనేసి ఎందుకు అంటున్నామంటే అది ఇండిపెండెంట్ గా ఉంటుంది అనేసి అంటాం. ఇలా ఒకవేళ సెల్ స్ట్రక్చర్ లేకపోతే వీ కెనాట్ కన్సిడర్ ఇట్ ఈస్ అ సెల్, లేదు అంటే ఇది ఆర్గానిజం అని కన్సిడర్ చేయమని చెప్తాను. కాబట్టి సెల్స్ ఈజ్ ద ఫండమెంటల్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. లివింగ్ ఆర్గానిజం స్ట్రక్చరల్ ఫంక్షన్ యూనిట్ ఏంటి మనకు సెల్ అని చెప్తాను. తర్వాత ఆంటోనీ వాన్ లువెనిక్ ఈజ్ అ సైంటిస్ట్. ఇతను యాక్చువల్గా ఫర్ ద ఫస్ట్ టైము, ఇది ఇంపార్టెంట్, ఫస్ట్ టైము ఏం చేస్తాడంటే లివింగ్ సెల్స్ ని డిస్క్రైబ్ చేస్తాడు. లివింగ్ సెల్స్ ఇలా ఉంటాయి అలా ఉంటాయి అని చెప్పాడు. సో నెక్స్ట్ కమింగ్ టు ది రాబర్ట్ బ్రౌన్ అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే డిస్కవర్ ద న్యూక్లియస్ ఇన్ ద సెల్. సెల్ యొక్క మధ్య భాగంలో న్యూక్లియస్ ఉంటుందనేసి అతను డిస్కస్ చేశారు, రాబర్ట్ బ్రౌన్. తర్వాత చూడండి, ద ఇన్వెన్షన్ ఆఫ్ ది మైక్రోస్కోప్, తర్వాత ఇంప్రూవ్మెంట్ లీడింగ్ టు ది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ రివీల్డ్ ఆల్ ద స్ట్రక్చరల్ డీటెయిల్స్ ఆఫ్ ది సెల్. మనకి ఇనీషియల్ గా ఆంటోనీ వాన్ లువెనిక్ కానీ రాబర్ట్ బ్రౌన్ కానీ సెల్ యొక్క స్ట్రక్చర్ చూస్తారు, దానిలో న్యూక్లియస్ చూస్తారు. బట్ అది ఎలా పాసిబుల్ అయిందంటే ఆంటోనీ వాన్ లువెనిక్ సింగిల్ లెన్స్ మైక్రోస్కోప్ ఐడెంటిఫై చేయడం వల్ల ఇది పాసిబుల్ అయింది. సో ద పాయింట్ ఇప్పుడు ఏంటి అంటే అది అక్కడతోనే మైక్రోస్కోప్ అక్కడే ఆగాయి అంటే లేదు, మనకి యాక్చువల్గా ఫస్ట్ సింగిల్ లెన్స్ మైక్రోస్కోప్స్ వచ్చాయి. తర్వాత దాని నుంచి మనకు బైనాక్యులర్ లైక్ కాంపౌండ్ మైక్రోస్కోప్ వచ్చింది. కాంపౌండ్ మైక్రోస్కోప్ తర్వాత ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఉన్నాయి. దాంట్లో మనకి యాక్చువల్గా స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఒకటి, దాని తర్వాత టెమ్ అనేది ఒకటి వచ్చింది, ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. తర్వాత మనకు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అనేది ఇప్పుడు ఫైనల్ గా యూజ్ చేస్తాం. దీనిలో యూజ్ చేసేసి ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఒక సెల్ లోపల మధ్య ఉన్నటువంటి మైటోకాండ్రియాను కూడా చూడొచ్చు, ఒక సెల్ యొక్క కంటెంట్స్ అన్ని కూడా బయటకు చూడొచ్చు. దీస్ ఆర్ ది థింగ్స్. కమింగ్ టు ది సెల్ థియరీ ఏంటి, ఎవరు చేస్తారంటే ఇద్దరు సైంటిస్ట్ చెప్పాను. ఒకటి మాథియస్ స్వీడెన్, ఇతను 1838లో ఈ ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఇతను యాక్చువల్గా జర్మన్ కి సంబంధించినటువంటి ఒక బోటనిస్ట్, ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇతను ఏం చేశాడంటే ప్లాంట్స్ మీద ఎక్కువ వర్క్ చేశాడు అండ్ అబ్జర్వ్ దట్ ఆల్ ప్లాంట్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్, అన్ని ప్లాంట్స్ లో కూడా ఏముంటాయంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి విచ్ ఫార్మ్ ద టిష్యూస్ ఆఫ్ ది ప్లాంట్ అంటాడు. మన యొక్క ప్లాంట్ బాడీ లోపల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్ అయితే ఉంటాయి, అవన్నీ కూడా టిష్యూస్ ఫామ్ చేస్తాయి, టిష్యూస్ నుండి ప్లాంట్ అనేది ఫామ్ అవుతుందని చెప్పాడు. ఎట్ అబౌట్ ద సేమ్ టైం, ఇదే టైంకు థియోడార్ షాన్ 38 అయితే దాని తర్వాత 39, ఇతను బ్రిటిష్ సంబంధించినటువంటి జువాలజిస్ట్. ఇతను ఏం చేస్తాడంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనిమల్స్ సెల్స్ మీద వర్క్ చేశాడు. ఎప్పుడు 38లో ఇతను చెప్పిన తర్వాత స్వీడన్, షాన్ వచ్చేసి 39లో ఎనిమల్ సెల్స్ మీద వర్క్ చేయడం చేసేసేసి ఈ రిపోర్టెడ్ దట్ సెల్స్ హ్యాడ్ ఎ థిన్ అవుటర్ లేయర్ విచ్ ఇస్ టుడే ఇస్ నోన్ యాజ్ ద ప్లాస్మా మెంబ్రేన్. సింపుల్ గా ఒక సెల్ కి అవుటర్ మెంబ్రేన్ ఉంటుంది, దాన్నే ప్లాస్మా మెంబ్రేన్ అంటారని చెప్తున్నాడు. నెక్స్ట్ అండి,
He also concluded based on his studies on plant tissues. తర్వాత ఇంత జువాలజిస్ట్ కాబట్టి ఎనిమల్స్ మీద చేశాడు. ఇప్పుడు ఏంటంటే ఎనిమల్స్ తో పాటు ప్లాంట్స్ మీద కూడా స్టడీ చేశాడు. స్టడీ చేసి ఏం చెప్తున్నాడు? దట్ ద ప్రెసెన్స్ ఆఫ్ సెల్ వాల్ ఇస్ అ యూనిక్ క్యారెక్టర్ ఆఫ్ ది ప్లాంట్ అంటాడు. సెల్ వాల్ ఉండడం అనేది యూనిక్ క్యారెక్టర్ ఒక ప్లాంట్ అనేసి చెప్పారు. ఎవరు? మనకు ఈ యొక్క బ్రిటిష్ జువాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో తను. ఓకే, శ్వాన్. తర్వాత ఆన్ ద basis of this, Schwann proposed the hypothesis that the bodies of animals and plants are composed of cells and products of cells. Products of cells అంటే ఏంటి? ఇక్కడ మనకి యాక్చువల్గా సెల్ వాల్ అనేసి అర్థం. ఓకే, మల్టీసెల్యులర్ ఆర్గానిజం కానీ యూనిసెల్యులర్ ఆర్గానిజం కానీ అవన్నీ కూడా సెల్స్ తో ఏర్పడి ఉన్నాయి అండ్ సెల్ యొక్క ప్రోడక్ట్స్ తో ఏర్పడి ఉన్నాయని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ చూస్తే స్లీడెన్ అండ్ శ్వాన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ ఫార్ములేటెడ్ ద సెల్ థియరీ. డెఫినెట్ గా సెల్ థియరీని చెప్పింది వీళ్ళిద్దరే, ఫార్మ్ చేశారు. కానీ దిస్ థియరీ హౌఎవర్ did not explain as to how new cells were formed. కొత్త సెల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయో వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినారు. did not ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత దీనికి ఒక ఆన్సర్ ఎవరు చెప్పారంటే రుడాల్ఫ్ విర్చో అనేటువంటి సైంటిస్ట్ ఏం చేశాడు 1855లో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్డ్ దట్ సెల్ ఈస్ డివైడెడ్ అండ్ న్యూ సెల్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ది ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. సెల్స్ డివైడ్ అవుతాయి, అయితే న్యూ సెల్స్ అనేవి ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ ఉంటేనే అవి వాటి నుంచి వస్తాయి అనేసి చెప్పాడు. సో దీన్నే మనం యాక్చువల్గా ఓమ్ని సెల్యులే అని కూడా చెప్పాడు, కొద్దిగా ఇంపార్టెంట్. తర్వాత హీ మాడిఫైడ్ ద హైపోథిసిస్ ఆఫ్ దిస్ రీడన్ అండ్ శ్వాన్ టు గివ్ ద సెల్ థియరీ as a final step. కాబట్టి ఇతను చెప్పినటువంటి విషయాలన్నిటిని కూడా క్రోడీకరించి తర్వాత స్లీడెన్ శ్వాన్ చెప్పిన అన్ని కలిపేసేసి ఫైనల్ గా మనకు ఒక సెల్ థియరీని ప్రపోజ్ చేశారు. ఎవరు? రుడాల్ఫ్ విర్చో. ఇతని ప్రకారం ఏంటంటే అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్. అన్నిట్లో కూడా లివింగ్ ఆర్గానిజమ్స్ లో సెల్స్ తోనే కంపోజ్ అవుతుంది, లేదంటే ప్రొడక్ట్స్ ఆఫ్ సెల్స్ తోనో అనేసి చెప్తున్నాడు, ఇంతకుముందే డిస్కస్ చేసినట్లే. తర్వాత అన్ని సెల్స్ అరైజ్ ఫ్రమ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. ఇది యాక్చువల్ గా రుడాల్ఫ్ విర్చో ఫైనలైజ్ చేసింది. అన్ని సెల్స్ కూడా ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ నుండి వస్తాయని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి, ఓవర్వ్యూ ఆఫ్ సెల్స్ ని ఓవర్వ్యూలో సింపుల్ గా చెప్తున్నాడు, అంత డీటెయిల్ గా ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ క్లాసెస్ నుండి. సింపుల్ గా ఇక్కడ ఓవర్వ్యూ ఎలా చెప్తున్నాడు చూడండి. యూ హ్యావ్ ఎర్లియర్ అబ్జర్వ్డ్ సెల్స్ ఇన్ ఏ ఆనియన్ పీల్. ఇంతకుముందు క్లాస్లో 10th క్లాస్లో అంతకన్నా తక్కువ క్లాసెస్లో మనకి యాక్చువల్గా ఆనియన్ పీల్ తీసుకొని దాని నుంచి సెల్స్ సపరేట్ చేసి దాన్ని మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసేవాళ్ళం. లేదు అంటే హ్యూమన్ చీక్, అంటే మనకి యాక్చువల్ లోపల చీక్ ఉంటుంది, చీక్లో యాక్చువల్ ఎవ్రీ డే చాలా నెంబర్ ఆఫ్ సెల్స్ చనిపోతూ ఉంటాయి. అలాంటి సెల్స్ని ఏం చేస్తారంటే కలెక్ట్ చేసేసి అబ్జర్వ్ చేస్తారు. దేని మీద? అండర్ మైక్రోస్కోప్ లోపల. లెటర్స్ రీకలెక్ట్ దియర్ స్ట్రక్చర్. వీటి యొక్క స్ట్రక్చర్ని ఒకసారి రీకలెక్ట్ కానీ చేసుకుంటే ద ఆనియన్ సెల్ విచ్ ఈస్ అ టైపికల్ ప్లాంట్ సెల్. ఆనియన్ అనేది ఏంటి మనకు? డెఫినెట్గా ప్లాంట్ సెల్. దీనికి ఒక డిస్టింక్ట్ సెల్ వాల్ అయితే ఉంటుంది. యాజ్ ఎ డిస్టింక్ట్ సెల్ వాల్ యాజ్ ఇట్స్ అవుటర్ బౌండరీ అండ్ జస్ట్ విత్ ఇన్ ఇట్ దేర్ ఇస్ అ సెల్ మెంబ్రేన్ అన్నాడు. ఫస్ట్ అవుటర్ సైడ్ ఏముంటుంది మనకు? సెల్ వాల్ ఉంటుంది, దాని కిందే ఉంటుంది ప్లాంట్లో సెల్ మెంబ్రేన్ అయితే ఉంటుందని చెప్తున్నాడు. తర్వాత ద సెల్స్ ఆఫ్ ది హ్యూమన్ చీక్, ఎనిమల్ సెల్స్ గురించి మాట్లాడుతున్నాడు. హ్యావ్ అన్ అవుటర్ మెంబ్రేన్ యాజ్ ద డెలిమిటింగ్ స్ట్రక్చర్ దట్ ఈస్ ఆఫ్ ది సెల్. సో ఇక్కడ ఏంటి అంటే మనకు అవుటర్ మెంబ్రేన్ ఏదైతే ఉందో హ్యావ్ ద అవుటర్ మెంబ్రేన్ అంటారు, దట్ ఈస్ నథింగ్ బట్ ప్లాస్మా మెంబ్రేన్. ఆ ప్లాస్మా మెంబ్రేనే మనకి యాక్చువల్గా ఒక సెల్కి అవుటర్లో ఈ యొక్క ఎనిమల్ సెల్స్ లో కనబడుతుంది అని చెప్తున్నాడు. తర్వాత ఇన్సైడ్ ఈచ్ సెల్, ప్రతి సెల్ యొక్క ఇన్సైడ్ ఏముంటుందంటే డెన్స్ మెంబ్రేన్ బౌండ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ యొక్క సెల్ యొక్క సైటోప్లాజం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెంబ్రేన్ బౌండ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. దే కాల్ యాజ్ అ న్యూక్లియస్. ఇన్సైడ్ ఈచ్ సెల్ ఈజ్ అ డెన్స్ మెంబ్రేన్ బౌండ్ స్ట్రక్చర్ ఉంటుంది, అది మధ్యలో ఉంటుంది, దట్ ఇస్ కాల్డ్ యాజ్ అ న్యూక్లియస్. మధ్యలోనే ఉండాలని లేదు, ప్లాంట్ ఎనిమల్ ఒక్కొక్కది డిఫరెంట్ గా ఉంటుంది. అదే ప్లాంట్కి అయితే సైడ్కి ఉంటుంది, అదే ఎనిమల్స్కి అయితే మధ్యలో ఉంటుంది. నౌ దిస్ న్యూక్లియస్ కంటైన్స్ ద క్రోమోజోమ్స్. ఏదైతే న్యూక్లియస్ చెప్పారో మధ్యలో మెంబ్రేన్ బౌండ్ ఆర్గనెల్, దాని లోపల క్రోమోజోమ్స్ ఉంటాయి విచ్ ఇన్ టర్న్ కంటైన్ ద జెనెటిక్ మెటీరియల్. ఆ క్రోమోజోమ్లోనే ఏముంటుంది అంటాడు, మనకు జెనెటిక్ మెటీరియల్ ఉంది అని చెప్తున్నాడు. నౌ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద డిఎన్ఏ. జెనెటిక్ మెటీరియల్ ఏంటి మనకి? హ్యూమన్స్ కానీ ప్లాంట్స్ కానీ డిఎన్ఏ అని చెప్తున్నాడు. నౌ cells that have the membrane bound nuclei are called as the eukaryotic. యూకారియోటిక్ ప్రోకారియోటిక్ మధ్య డిఫరెన్స్ చెప్తున్నాడు. ఏ సెల్స్ అయితే దాని యొక్క న్యూక్లియస్ అనేది
మెంబ్రెయిన్ అనేది ఆ సెల్స్ లో ఉన్నటువంటి డిఎన్ఏ చుట్టుగానే ఉంటే దే కాల్ ఎస్ యూకారియోట్స్ అన్నారు. వేరే సెల్స్ దట్ ల్యాక్ ద మెంబ్రెయిన్ బౌండ్ న్యూక్లియస్, ఒకవేళ కనుక సెల్స్ మెంబ్రెయిన్ బౌండ్ న్యూక్లియస్ లేకపోతే అలాంటి సెల్స్ ఏమన్నారంటే ప్రోకారియోటిక్ సెల్ అని చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, ఇన్ బోత్ ప్రోకారియోటిక్ అండ్ యూకారియోటిక్ సెల్స్ రెండిట్లో కూడా సెమీ ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ as సైటోప్లాజం ఆక్యుపై ద వాల్యూమ్ ఆఫ్ ది సెల్ అంటాడు. సెల్ ఎంత లావు ఉంది అది మొత్తం కూడా మనకి యాక్చువల్గా సైటోప్లాజమే ఆక్యుపై చేసి పెడుతుంది అని చెప్తున్నాడు. Now the cytoplasm is the main arena of the cellular activities in both the plant animal cells అంటాడు. సైటోప్లాజంలోనే మనకి యాక్చువల్గా ఏరియనా అంటే మెనీ నంబర్ ఆఫ్ సెల్లర్ యాక్టివిటీస్ జరుగుతాయని చెప్తున్నాడు. ఇది డెఫినెట్లీ ఇది కరెక్ట్ యాక్చువల్గా. నౌ వేరియస్ కెమికల్ రియాక్షన్స్ అక్కర్ ఇన్ ఇట్ టు కీప్ ద సెల్ ఇన్ ద లివింగ్ స్టేట్ అంటాడు. ఓకే, ఈ విధంగా డిఫరెంట్ కెమికల్ రియాక్షన్స్ అనేది బాడీలో జరుగుతాయి. ప్రోటీన్ మెటబాలిజం కావచ్చు, కార్బోహైడ్రేట్స్ కావచ్చు, లిపిడ్ కావచ్చు, సమ్ అదర్ థింగ్స్ ఏమైనా కావచ్చు. అలాంటివన్నీ కూడా రియాక్షన్స్ ఎప్పుడు కంటిన్యూస్గా జరుగుతూ ఉండేది ఒక సెల్ చనిపోకుండా కాపాడుతూ ఉంటుంది అని చెప్తాడు. నౌ బిసైడ్స్ ద న్యూక్లియస్ పక్కన పెడితే యూకారియోటిక్ సెల్ హ్యావ్ ద అదర్ మెంబ్రెయిన్ బౌండ్ డిస్టింక్ట్ స్ట్రక్చర్ కాల్డ్ as ఆర్గనెల్స్ లైక్ ద ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ ఈజ్ అ మెంబ్రెయిన్ బౌండ్ అన్నాము. తర్వాత గాల్గి కాంప్లెక్స్ ఇస్ ద మెంబ్రెయిన్ బౌండ్, లైసోజోమ్స్ అనేది దాని పక్కనే మెంబ్రెయిన్ బౌండ్, అండ్ మైటోకాండ్రియా మెంబ్రెయిన్ బౌండ్, మైక్రో బాడీస్ లేదంటే మైక్రో ట్యూబుల్స్ అనేటివి ఉన్నాయి అవి, తర్వాత వ్యాక్యూల్స్ అనేటివి మనకు కనబడతా ఉన్నాయి. నౌ ద ప్రోకారియోటిక్ సెల్స్ ల్యాక్ ద సచ్ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్ యూకారియోటిక్ సెల్స్ లో ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ ప్లాంట్స్ లో కొన్ని ఉంటాయి, కొన్ని ఉండకపోవచ్చు, అండ్ ఎనిమల్స్ లో కూడా కొన్ని ఉండొచ్చు, కొన్ని ఉండకపోవచ్చు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనకి యాక్చువల్గా చెప్తున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే రెండు యూకారియోట్స్ ప్రోకారియోట్స్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ చెప్తున్నాడు కాబట్టి ఆర్గనెల్స్ ఏమి ఉంటాయో చెప్పాడు. నా చూడండి, రైబోజోమ్స్ ఆర్ నాన్ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్స్. రైబోజోమ్స్ అనేటివి ఏంటి అంటే మెంబ్రెయిన్ బౌండ్, ఎందుకంటే అది ప్రోటీన్ అండ్ ఆర్ఎన్ఏతో మాత్రం ఏర్పడుతుంది రైబోజోమ్. దెర్ ఇస్ నో సెల్యులర్ స్ట్రక్చర్ కాబట్టి దెర్ ఇస్ నో మెంబ్రెయిన్ అనేసి అర్థం. ఫౌండ్ ఇన్ ఆల్ సెల్స్, అది ప్రోకారియోట్స్ కావచ్చు అండ్ యూకారియోట్స్ యాజ్ వెల్ యాజ్ ప్రోకారియోటిక్ కూడా రెండిట్లో కూడా మనకు రైబోజోమ్స్ ఉంటాయి. విత్ ఇన్ ద సెల్ లోపల రైబోజోమ్స్ ఆర్ ఫౌండ్ నాట్ ఓన్లీ ద సైటోప్లాజం. ఓకే, సెల్ లోపల ఏంటంటే రైబోజోమ్స్ ఆర్ ఫౌండ్ నాట్ ఓన్లీ ఇన్ ద సైటోప్లాజం బట్ ఆల్సో విత్ ఇన్ ద టూ ఆర్గనెల్స్ దట్ ఈస్ కాల్డ్ as క్లోరోప్లాస్ట్ అండ్ మైటోకాండ్రియా అండ్ ఆన్ ది రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్. మనకి యాక్చువల్గా క్లోరోప్లాస్ట్ ఉంటుంది, అటానమస్, సెమీ అటానమస్, దానిలో మనకి యాక్చువల్ డిఎన్ఏ ఉంటుంది కదా, ఆ డిఎన్ఏనే ఇది అనుకోండి. తర్వాత మైటోకాండ్రియా కూడా ఉంది, మైటోకాండ్రియా కూడా అటానమస్, దానిలో కూడా డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏ అనేది మనకి ఇక్కడ చూసుకోవాల్సినటువంటి విషయం, ఎందుకంటే మనకి డిఎన్ఏ కాదు ఇక్కడ రైబోసోమ్స్. ఇక్కడ కూడా మనకు మైటోకాండ్రియాలో ఏముంటుంది, మనకు రైబోసోమ్స్ ఉంటాయి. ఓకే, రైబోసోమ్స్ మైటోకాండ్రియాలో వచ్చేసేసి రైట్ డిఎన్ఏతో పాటు మనకు రైబోజోమ్స్ కూడా ఉన్నాయి, క్లోరోప్లాస్ట్లో కానీ మైటోకాండ్రియాలో కానీ. తర్వాత చూడండి, ఎనిమల్ సెల్స్ కంటైన్స్ అనదర్ నాన్ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్ కాల్డ్ as a సెంట్రోజోమ్. ఎనిమల్ సెల్స్ లో మనకి ఏముండవు అంటే సెంట్రోజోమ్స్ అనేటివి ఉంటాయి, ప్లాంట్ సెల్స్ లో అయితే ఇవైతే ఉంటాయి. ఎనిమల్ సెల్ కంటైన్ అనదర్ నాన్ మెంబ్రెయిన్ బౌండ్, కాబట్టి ఇక్కడ నాన్ మెంబ్రెయిన్ బౌండ్ ఏమొచ్చినాయి మనకు రెండు థింగ్స్ వచ్చాయి. ఒకటి వచ్చేసేసి రైబోజోమ్స్, రెండోది వచ్చేసేసి సెంట్రోజోమ్స్. కొద్దిగా ఇంపార్టెంట్, రైబోజోమ్స్ ఇంపార్టెంట్ అండ్ సెంట్రోజోమ్స్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఈ రెండింటిని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని పోవాలి. వీటిని బేస్ చేసుకునే క్వశ్చన్స్ అన్ని కూడా ఫ్రేమ్ అవుతాయి సెల్ అండ్ స్ట్రక్చర్లు. తర్వాత చూడండి, సెల్స్ డిఫర్ గ్రేట్లీ ఇన్ సైజ్లో కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి, దాని షేప్లో కూడా డిఫరెంట్గా ఉంటాయి, వాటి యొక్క యాక్టివిటీస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి సెల్స్కి సంబంధించినవి చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడు అంటే మైకోప్లాజ్మా ద స్మాలెస్ట్ సెల్ ఆర్ ఓన్లీ 0.3 మైక్రోమీటర్ ఇన్ లెంత్ అంటాడు. ఒక స్మాలెస్ట్ సెల్ కాబట్టి 0.3 మైక్రోమీటర్ ఉంది. తర్వాత వైల్ బ్యాక్టీరియా కుడ్ బి 3 to 5 మైక్రోమీటర్ అంటారు. అంటే ఏంటి మనకి యాక్చువల్ దాని మైకోప్లాజ్మా కన్నా చిన్నదనేసి అర్థం. నౌ ద లార్జెస్ట్ ఐసోలేటెడ్ సింగిల్ సెల్ ఈజ్ ద ఎగ్ ఆఫ్ ది ఆస్ట్రిచ్. ఓకే, లార్జెస్ట్ సెల్ ఏంటి ఇప్పటికీ అంటే ఆస్ట్రిచ్ యొక్క ఎగ్ అనేసి అర్థం.
అమాంగ్ మల్టీసెల్లర్ ఆర్గానిజం. ఓకే, మల్టీసెల్లర్ ఆర్గానిజమ్స్ అన్నిటిని అబ్జర్వ్ చేసినప్పుడు హ్యూమన్ రెడ్ బ్లడ్ సెల్స్ అబౌట్ ఎంత మనకు 77 మైక్రోమీటర్ ఇన్ డయామీటర్ ఉంటుందని చెప్తారు. నా తర్వాత నర్వ్ సెల్స్ ఆర్ సమ్ ఆఫ్ ది లాంగెస్ట్ సెల్స్. లాంగెస్ట్ సెల్స్ ఏంటి మనకి ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, బట్ ఇట్ ఈస్ ద లాంగెస్ట్ సెల్. చాలా పెద్దగా లెంత్ గా ఉన్నటువంటి సెల్ ఏంటంటే నర్వ్ సెల్స్. తర్వాత చూడండి, సెల్స్ ఆల్సో వ్యారీ గ్రేట్లీ ఇన్ దియర్ షేప్. ఇక్కడ సైజ్ చూస్తాం, ఇక తర్వాత షేప్ చూస్తా ఉన్నాం. ఈ షేప్ కానీ చూస్తే దే మే బి లైక్ డిస్క్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, ఆర్బీసీ, అండ్ పాలిగోనల్ ఉంది మనకి యాక్చువల్గా, అది స్కామస్ ఎపిథీలియం. కాలుమ్నార్ ఎపిథీలియం ఉంది మనకి, స్మాల్ ఇంటెస్టైన్ దీనిలో ఉంటుంది. క్యూబాయిడల్ ఉన్నారు మనకి, నెఫ్రాన్ దానిలో ఉన్నటువంటి ప్రాక్సిమల్ కన్వల్యూట్ ట్యూబ్ లో ఇది వెళ్తుంది. తర్వాత థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ న్యూరాన్. ఈవెన్ ఇర్రెగ్యులర్ షేప్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ మ్యాక్రోఫేజెస్. సో నౌ ద షేప్ ఆఫ్ ది సెల్ మే బి వ్యారీ విత్ ఇన్ ద ఫంక్షన్ దే పర్ఫార్మ్. ఓకే, ఒక సెల్ యొక్క ఫంక్షన్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే దానికి ఒక్కొక్కటికి ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది కదా, ఒక్కొక్క క్యాపబిలిటీ ఉంటుంది, దాని మీద డిపెండ్ అవుతుంది అని చెప్తారు. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ ది సెల్, దాని యూనిట్ ఆఫ్ లైఫ్. ఇక్కడ ఇది కనుక మీరు చదువుకొని వెళ్తారంటే మీకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వచ్చే ఛాయిస్ అయితే ఉంది. నేను ఇప్పుడు ఏది చెప్పినానో దాంట్లో నుంచే ఒక క్వశ్చన్ వచ్చే ఛాయిస్ అయితే ఉంది. ఓకే, ఐ హోప్ ఇది వెరీ క్లియర్గా ఉందనేసి అనుకుంటున్నాను. అందరూ కూడా మన యాప్ని డౌన్లోడ్ చేసుకుని